అన్నా సుందరాన్ని అరెస్ట్ చేశారన్నా. ఏమంటున్నావురా? వాసు డిఎస్పీ ఇద్దరు కలిసి పట్టుకున్నారన్నా. వాళ్ళిద్దరూ కలిసి ఎలా పట్టుకోగలిగారు? వాసుకి సుందరాన్ని ఎలా తెలుసు? కన్ఫ్యూషన్ గా ఉందిరా అన్నా. ఒకవేళ మనం చేసే పని పోలీసులకు తెలిసి ఎందుకని లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నావు? అవన్నీ తెలిసుండవు, తెలిసే అవకాశం లేదు, తెలియకూడదు. ఏంటి సుందరాన్ని అరెస్ట్ చేశారు అంతేగా? కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఫైల్ మూవ్ చేస్తున్నాడు ఆ ఏడీఎస్పీ. ఉప్పు నీళ్లు పోయకూడదురా. రే ఏం చేస్తున్నారా ఇక్కడ? నీళ్లు పోసి గోరు పెంచుతున్నాను. నీళ్లు పోస్తే గోరు ఎలా పెరుగుతుందిరా? జుట్టుకు నీళ్లు పోస్తే జుట్టు పెరుగుతుందా? చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందా? అలాగే గోరుకు నీళ్లు పోస్తే గోరు పెరుగుతుందన్నా. నేనేమన్నా లూజా? అయితే నేను లూసా? పిచ్చనా ఇలా మాట్లాడతావేంటి? ఇప్పుడు ఏమన్నా తగలేదన్నా. తగలపోతే మరి తగిలినట్టు రియాక్షన్. ఇప్పుడు ఎందుకు నోరు బుక్లించావు? పసిపిట్టని పిప్పి పిప్పి చేస్తున్నావు. నన్ను కొట్టాడన్నా, నాకు తగలేదన్నా. అలా అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడన్నా. ఇప్పుడు నీకు తగిలిందా? తగిలింది. తగలని వాడు తగలేదనే చెప్తాడు, తగిలిన వాడు తగిలిందనే చెప్తాడు. ఐకమత్యం, ఐకమత్యం. మన మధ్య ఈ ఐకమత్యం లేకపోవడం వల్లే రాజస్థాన్ లో ఎండ కాస్తోంది, కాశ్మీర్ లో మంచు కురుస్తోంది, అరకులోయలో చలి పుడుతోంది, కరెంటు తాకితే షాక్ కొడుతోంది. ఏరా తెల్ల డ్రెస్ వేసుకున్న పంది నా కొడక, నేను ఊరు నుంచి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను. నాకు ఆపోజిట్ గానే మాట్లాడతావా? నోరు తెరిస్తే గబ్బు కొడుతుంది. నువ్వు నాకు బుద్ధి చెప్తావా? ఇది నీకు సరిపోదరా? కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియదా? నువ్వు చెప్పి నీ మంచి మాటలు రేయ్ నిన్ను చంపేస్తా. అవును, ఆ సుందరాన్ని పట్టించిన అమ్మాయి ఎవరు? నేను చేసుకోబోయే పిల్ల సార్. చివరిదాకా సాక్ష్యం చెప్పడానికి వస్తుందా లేదా? వస్తుంది సార్. నీకు సింగన్న పాత్రుడికి ఏమిట్రా సంబంధం? ఇలా చూడండి ఎస్పీ, చిన్న పిల్లాడి మాటలు విని అనవసరంగా నన్ను అటవైన వాళ్ళతో పోల్చకండి. మరెందుకురా ఆ రోజు శారదా థియేటర్కి వచ్చావు? బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి వచ్చాను. 1 లక్ష రూపాయలు ఇస్తే ఈ రాత్రికే నన్ను వదిలేయడానికి నీ డిపార్ట్మెంట్ లోనే నాకు మనుషులు ఉన్నారు. నన్ను ఒక్కడిని పట్టుకుంటే అంత అయిపోయింది అనుకుంటున్నావా? వాసు, ఆ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని చూడు. వాడు సింగన్ ఆఫీస్ నుంచి బయటికి రావడం నేను చూశాను వాసు. ఎవరికి తెలియకుండా కిచెన్ కి తీసుకురండి. నువ్వు వెతకండి. వాసు కన్నుంది. ఎవరా నువ్వు? ఆ సింగన్న పంపించాడా? నన్ను చంపడానికి వచ్చావా? నై భయ్యా, I have come to kill సింగన్న. for that I need your help. Why do you want to kill సింగన్న పాత్రుడు? Who are you? Where are you from? I'm Naresh Yadav from Patna. 13 years back, Singanna was working under Rai Bahadur. he is a big contract killer in Patna. That time my father was the collector of Patna. क्या प्रॉब्लम हुआ? पीछे देखिए। बचाओ! ये पटना राय बहादुर का किला है बे, याद रखना सब लोग। The case became strong since my father was the collector. So
He escaped from Patna. I need to kill him, Bhaiya. I want to kill him. ఏయ్ No. You don't need this gun anymore. No, Bhaiya. No. You should take care of your mom. I'll take care of everything over here. Mail me all the case details immediately. Go. Ray, ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళండి. Come. రేయ్ నువ్వెందుకురా గన్ తీసి పెట్టుకుంటున్నావు? రేయ్ చెప్పరా, సింగన్న పాత్రని నేనే లేపేదాం ఫిక్స్ అయ్యినరా. ఏంట్రా మాటలు? వాడన్న ఒక్క మాట నా బుర్రని తొలిచేస్తుందిరా. బావా కాకినాడలో ఉన్న మావయ్య, పాల్ఘాట్లో ఉన్న చుట్టాలు అందరి ఇళ్ళ ముందు నేను కాపలా కాయలేనురా. వాడు చావాలి. అందుకని నువ్వే ఆ పని చేస్తావా? కర్ణాన్నకి చెప్తే కిరాయి గుండాలు పెట్టి లేపేస్తాడు, బాయ్తో చెప్తే సాక్ష్యం లేకుండా పూడ్చిపెట్టేస్తాడు. కిరాయి గుండెలతో చేయిస్తే ఆ తర్వాత సింగన్నకి మనకి తేడా ఉందిరా. మన మీద ప్రేమ చూపించే వాళ్ళని ఇబ్బందులు పడేయడం పాపరా. రేపు గుళ్ళో తతంగం పూర్తయ్యాక ఇంట్లో వాళ్ళని వైజాగ్ తీసుకెళ్లి వదిలేసి అప్పుడు పెడతాన్రా వాడికి పూజ. మనం వేసిన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే నేను ఇక్కడ ఉండలేనురా. ఈ రోజు రాత్రే నేను కలకట్టాకు బయలుదేరి అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ లో వెళ్ళిపోతాను. ఎవరికి వెళ్తున్నావు అన్నా? ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ పోలీసులకు దొరికిపోతే నొప్పి తట్టుకోలేక చెప్పేద్దామనా? అడగకూడదు, అది నీకు అనవసరం. ఏంటి సార్ ఇలా సడన్ గా బయలుదేరుతున్నారు? లేదమ్మా, రేపు అర్జెంటుగా ముంబైలో స్టాక్ హోల్డర్స్ మీటింగ్ ఉంది. వాసు, ఆ సుందరం ఏంటి నోరే తెరవడం లేదు? వాడి మొండితనంలో ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. నేను సంతోషంగా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాను. డి, నీ పెళ్ళికి పిలవడం మర్చిపోకే. జోక్ జోక్. వస్తామండి, వెళ్ళండి. ఎందుకైనా మంచిది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే సార్. ఏంట్రా స్టాఫ్ అందరూ వచ్చారు? ఏం కాలేదురా, ప్రాబ్లం ఏం లేదు. అత్తయ్య, ఇన్ని ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందిరా చెప్పించావు? అమ్మని హత్య చేశారా వాసు? పోస్ట్ మార్టంకి తీసుకువెళ్ళారు బాబు. ఎందుకు వదిలేసావురా? వాడిని ఎందుకు వదిలేసొచ్చావు? వాడి చెయ్యి విరిచే బదులు వాడి తల నరికి పారేసి చూడొచ్చు కదరా. ఏ తప్పు చేయకుండా నీకు నువ్వే శిక్ష విధించుకొని 4 ఏళ్ళు అందరికీ దూరంగా ఉన్నావే. వాడి తల నరికి 10 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు కదరా. వాడిని వదలకు వాసు. చిన్న పిల్లలకు కూడా చావు భయం చూపించాడు. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. వాడిని వదిలిపెట్టుకో. సింగన్న పాత్రుడు సెల్ ఫోన్ నంబర్ ట్రేస్ చేస్తే నిన్న నైట్ బెంగళూరులో ఉన్నాడు, ఈరోజు పాట్నాలో ఉన్నాడు. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఐజీ పర్మిషన్ తీసుకుని రేపే నేను పాట్నా వెళ్తాను. వద్దు సార్, మీరేం పట్టించుకోకుండా ఉండండి. నేను మనం లేపేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? పోలీసుడు ముందే హత్య చేస్తానంటావా? ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? వెళ్ళి మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటాం. ఏడీఎస్పీ నమ్మి లాభం లేదు. నేను పాట్నాకు బయలుదేరుతాను. వాసు అమ్మ ఫారెన్ నుంచి మామయ్య వచ్చేంత వరకు అమ్మ అంత్యక్రియలు చేయదని ఎవరు అడిగినా చెప్పు. నరేష్, సింగన్న అరేవ్డ్ ఇన్ పాట్నా. వాట్? सिंगना हम हैं हाँ? अरे आज तक बिहार पुलिस का हिम्मत नहीं हुआ राय बहादुर की तरफ देखे का, तो कहते तमिलनाडु पुलिस का औकात है जो यहाँ पे आ जाएगा, जो जाके एंजॉय कर. సార్, వాసు ఎక్కడున్నావు? హాస్పిటల్లో. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో లేవని తెలుసు. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. चलो. Hey, कौन है रे? तो क्या काम है? दुकान के लिए. ఇప్పుడు ఎక్కడున్నావు వాసు? ఇంట్లో. కోల్కతా ఎయిర్పోర్ట్ లో పాట్నాకి వెళ్ళడం కోసం బోర్డింగ్ పాస్ తీసుకుని వెయిట్ చేస్తున్నాం. నేను తలుచుకుంటే నేను అక్కడే అరెస్ట్ చేయగలను. మీ ఇష్టం సార్. भैया सिंगना रिच पार्टनर. As we thought, he met Rai Bahadur. I saw him there, but I couldn't follow him. We can easily find him by this evening. పట్నా బదల్ గయా రే. సార్, వాడు వెళ్లి సెటిల్ అయింది రాయ్ బహదూర్ ఉన్న చోట అయి ఉంటుంది. మొత్తం గ్యాంగ్ అంతటిని అరెస్ట్ చేయమని పాట్నా పోలీసులకి చెప్పాను.
నువ్వు తిరిగి వచ్చాయి. రాను సార్. నీ ఫోటో పాట్నా పోలీసుల దగ్గర ఉంది. ఎనీ టైం దే విల్ అరెస్ట్ యూ. చేయనివ్వండి సార్. భయ్యా హీస్ నాట్ హియర్. राय बहादुर एरिया. इसको किसी भी तरह पकड़ना होगा. उधर क्या है देखो. वो लोग कनकर बाग से निकले हैं. पीछा करो उनका. 10 लोग 5 बाइक में दौड़ रहे हैं. किसी भी तरह उन्हें पकड़ना है. నువ్వు తిరిగి వచ్చేస్తానని చెప్పు. నేను అరెస్ట్ చేయకుండా చూసుకుంటాను. మొదలెట్టేసరిగా చూసుకుందాం. ఏయ్! भैया पुलिस फुल अलर्ट हो गया है. अभी हम लोग सिटी का अंदर नहीं जा सकते हैं. मुझे 5 लाख चाहिए. अरेंज कर सकते हो? हम लोग अंदर आते हैं. वो लोग आ रहा है. कौन है रे तू? वासु. कहाँ से आया है? विशाखापट्टनम से. क्या काम है हमरा से? एक आदमी को मारना है. मर्डर? केकर मर्डर करे कह रहे? कितना पैसा चाहिए? अरे पहले बोल केकर मर्डर करे के और बाद पैसा का बात होगा ना. बिना कितना पैसे जाने से पहले आदमी का नाम कैसे बताऊं? अच्छा 40 लाख बोल. दे सकेगा 40 लाख? 50 लाख दूंगा. इसमें 5 लाख का एडवांस है. दे. ये लो भाई. बोल एकरा मारे का है? सिंगना. सिंगना? कौन सिंगना? सिंगना पात्रुडु. तुम्हारा आदमी. सिंगना चलो 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 चलो. एडवांस दिया ना. कब मारेगा? अरे कौन है ससुर पागल? पैसा ले लिया ना. कब मारेगा? जल्दी जल्दी जाइए. साला आप उनके एरिया में आके फंस गए. ఆయన ఎవరో తెలుసారా? ఆయన తలుచుకుంటే ఈ లోకంలో నీ కుటుంబం ఏ మూలన ఉన్నా. ఏం పీకుతాడ్రా? చచ్చిన శవం నా కుటుంబాన్ని ఏం పీకగలదు?
వాడికి శిక్ష పడేట్టు చూడాల్సింది నా బాధ్యత. ఎప్పుడు సార్ శిక్ష పడుతుంది? ఏ సెల్లో ఉన్నా చేతిలో సెల్ ఉంటే చాలు నా కుటుంబాన్ని లేపేస్తానని నా దగ్గర సవాల్ చేస్తున్నారు సార్. లంబడి కొడుకు వీటిని ప్రాణాలతో వదిలేమంటారా? తుపాకీకి లైసెన్స్ అప్లై చేయమని చెప్పారే, దాంతో పిట్టల్ని కాల్చమంటారా? ఇంకొకరిని నా కుటుంబంలో నేను పోగొట్టుకోలేను సార్. వీడిని చంపాక ఎక్కడికి పారిపోను. వచ్చి అరెస్ట్ చేసుకోండి. ఏరా, ఈ రోజు వరకు ఎంతమందిని చంపుతావు? ఎప్పుడైనా భయపడ్డావా? మరి నువ్వు చావడానికి ఎందుకురా భయపడుతున్నావు? ప్రతి హత్య వెనక తప్పో ఒప్పో కారణం ఉంటుందిరా, కానీ డబ్బు కోసం మాత్రమే చంపే నువ్వు ఒక లుచ్చగాడిరా. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ హిమ్. యూ టేక్ ఆల్ ది కాప్స్ అదర్ సైడ్. ఓకే సార్. ఐ విల్ గో అలోన్. ఓకే సబ్ లోగ్ మేరే పీछे आओ. 13 ఏళ్ల క్రితం కట్టుకున్న భార్య కన్న కొడుకు చూస్తుండగా ఈ ఊరు కలెక్టర్ని నడి రోడ్ల చంపేవే, జ్ఞాపకుందా? నువ్వు చేసిన పాపము వాళ్ళ శాపమేరా నిన్ను నన్ను ఇదే ఊరికి తీసుకొచ్చి నిలబెట్టింది. ఈ లోకంలో నాకు అందరికన్నా ముఖ్యం మా అమ్మేరా. అలాంటి ఆవిడ్ని చంపేసేవేరా. నా అమ్మని చంపేసేవు కదరా! వీళ్ల వల్ల నీకేమీ కాకూడదనే భయంతోనయ్యా నీ వెనకాల వచ్చాను. ఆఖరికి చచ్చిన శవాన్ని షూట్ చేసేలా చేశావే.